లెప్రసీ సర్వే డబ్బులు ఖాతాలో వేయాలని, అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్, తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెద్దపెట్టు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు రావాల్సిన లెప్రసీ సర్వే డబ్బులు పెండింగ్లో ఉన్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న తెలిపారు. పాత పెండింగ్ డబ్బులు ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు సర్వే చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2 ఏళ్లు గడుస్తున్న డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో జమ చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1, 2వ తేదీల్లో పారితోషికాలు వేసేదని, నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయలేదన్నారు. వెంటనే సర్వే డబ్బులు ఆశా వర్కర్ల ఖాతాల్లో జమ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే అటు తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన 6, 7 నెలల పెండింగ్ బకాయిలు, వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. పర్మనెంట్ చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. మరి తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓ ముఖ్య ఉద్దేశము ఇవాళ ఆశాలకు లెపర్సీ సర్వేని మరి చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సర్వేలు చేయిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళ యొక్క డబ్బులను మరి వేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి లెపర్సీ సర్వే చేయించడము, మరి వాళ్ళు ఏదైతే స్కూటర్ డబ్బాలు కావచ్చు, మరి కార్మికుల్ని ప్రజల్ని అనేక సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండిగా వివరించడము ఇది సరికాదు. ఇకనైనా మరి అన్ని జిల్లాల్లో మరి వీరికి డబ్బులు వేస్తున్నారు, కానీ మన జిల్లాకు వచ్చేసరికి ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో రూపాయి కూడా వేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వీరి సమస్యలను మరి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆశాలుగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గత ఏదైతే ఉన్నటువంటి 3-4 నెలల నుంచి వేతనాలు లేవు. ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిపోయినాయి. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు తమ జీవితాన్ని కొనసాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి స్థానిక ఎమ్మెల్యేలను మరి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటామని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా గ్రామ పంచాయతీ కార్మికులతోటి ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు కావచ్చు, ఆశాల సమస్యలు కావచ్చు, మరి సమస్యలు పరిష్కారం చేయాలి, మరి వీరి యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.